హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే కార్న్ తెలుసు కదా, మన మొక్కజొన్న, దాంతో మంచి టేస్టీ అయిన ఒక రెసిపీ అనమాట. మీరు స్వీట్ కార్న్ తినే ఉంటారు, ఇంకా దాంతో చాలా రెసిపీస్ ఉంటాయి. సో ఈరోజు మనం చేసుకోబోయేది కార్న్ పకోడా అనమాట. ఇవి వడా షేప్లో కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న పకోడాలా కూడా వేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది కొంచెం మంచిగా రైప్ అయిన కార్న్ తీసుకొని దాని విత్తులన్నీ ఒక దాంట్లో తీసుకోవాలి. దాంట్లో ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్ అంతా 4 పీసెస్గా కట్ చేసుకొని దాంట్లోనే మనం గ్రీన్ చిల్లీస్ కూడా బాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ అంత జీరా అండ్ దొడ్డుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు అంటారు, అదొక 1/2 స్పూన్. అండ్ కొన్ని వెల్లిపాయలు పొట్టు తీసినా పర్లేదు, తీయకపోయినా పర్లేదు. ఒకసారి అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ పెట్టుకోవాలి. దీంట్లో అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎండిపోయిన కార్న్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ వడ. లేదు కొంచెం కార్న్ లేతగా ఉంటే ఏంటంటే కొంచెం ఇలా పేస్ట్ లాగా వచ్చినప్పుడు దాంట్లో మనం కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వస్తే బాగుంటుంది. ఇప్పుడు బాగా డ్రై అయిపోయిన కార్న్ అయితే మనకు వడ అనేది వడ షేప్‌లో ఈజీగా వస్తుందన్నమాట. బట్ కొంచెం ఇలా లూజ్‌గా ఉన్నప్పుడు చేసేసుకోవాలి అనుకుంటే కార్న్ పకోడా అనేది బెస్ట్ రెసిపీ. కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న వడల్లాగా వేసేసుకుంటే బాగుంటుంది పకోడీలాగా. ఫస్ట్ పకోడాలాగా వేసుకునేటప్పుడు హైలో ఫ్లేమ్ ఉండాలి. వేసుకున్న తర్వాత మాత్రం మొత్తంగా లో పెట్టేయండి. అది ఆ లోలో మంచిగా కుక్ అవ్వాలి, ఎందుకంటే లోపలంతా కూడా వేగి పచ్చిదనం అంతా పోవాలి కాబట్టి అది సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉండి బాగా వేగిపోయి కలర్ వచ్చేటప్పటికి కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇది పుదీనా చట్నీ. పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం పచ్చిమిర్చి అన్నీ తీసుకుంటే గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, ఒక చిన్న ముక్క. దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుని చట్నీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి కాంబినేషన్లో సాస్ కూడా చాలా బాగుంటుంది. కార్న్‌తో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది. మనం చేయాల్సిందల్లా కొంచెం చిన్న చిన్న బాల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ రెసిపీస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.